దేవుడు వెర్రివాడ ఈరోజు రాత్రి నీ ప్రాణం పోతుంది అనకముందే ప్రభువా నా పాపాలు క్షమించు, ప్రభువా ఈరోజే నా మరణ దినం అయితే నన్ను క్షమించనని, నా పాపాలు క్షమించనని అని కదా మనం ప్రార్థన చేస్తుంటాం రాత్రిపూట. ప్రభువా ఈరోజు రాత్రి నీ రాకడ వస్తే ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అని కదా మనం ప్రార్థన చేస్తాం. మనది వెర్రి ఎందుకు అవుతుంది? మనది జ్ఞానం కదా. ప్రతిరోజు ఉదయాన్నే 3 గంటలు లేచి ముందు రోజు జరిగిన విషయాలన్నీ సిద్ధపడుతున్నా అంటే, ప్రాక్టీస్ చేస్తున్నా అంటే వాడు భయస్థుడు కాదు, తెలివైనవాడు, భవిష్యత్తుని నిర్మించుకుంటున్నాడు. 9 గంటలు లేచేవాడు సుఖపడేవాడు కాదు, భవిష్యత్తులో కష్టపడేవాడు, వెట్టి చాకరీ చేసేవాడు. ప్రతిరోజు పాప క్షమాపణ వేడుతున్నటువంటి మనం, పాపం చేయడానికి భయపడుతున్నటువంటి మనం, పాపం చేస్తామేమో అని పదే పదే దేవుడి మీద ఆధారపడుతూ ఇన్ని ప్రసంగాలు వింటూ, ఇన్ని వర్తమానాలు వింటూ ఉదయం నుంచి ఇక్కడ కూర్చున్నాం. మనకేం పనులు లేవా? అన్ని పక్కన పెట్టుకొని దేవుడి కోసం ఇక్కడికి వచ్చాము అంటే తెలివైన వాళ్ళని అని అంటారు. కానీ ప్రపంచం ఉంటుంది మనల్ని వెర్రితనం, ఎప్పుడు పాపం అంటూ ఉంటారు, ఒక సినిమా చూడరు, షికారు చేయరు, ఎప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. మన కన్నీళ్ళు పెట్టుకునేది కాసే భూమి మీద. కానీ ఈ భూమి మీద దేవుడిని గుర్తించకుండా పోతే యుగ యుగాలు నరకంలో అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. అది వెర్రితనం అంటే.